బ్యాక్ టు మై వీడియో. సో ఈరోజు మనం ఫర్ లూప్స్ ఎలా వర్క్ చేస్తే తెలుసుకుందాం. యాక్చువల్గా మనం ఫర్ లూప్స్ తెలుసుకోవడానికన్నా ముందు అసలు ఫర్ లూప్స్ ఎందుకు వాడతాం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్రింట్ 0, ప్రింట్ 1, ప్రింట్ 2, ప్రింట్ 3 అని ఇచ్చాం కదా. సో ఇన్నిసార్లు ప్రింట్ స్టేట్మెంట్ రాయకుండా జస్ట్ ఒక లూప్ రాసి అందులో ఒక స్టేట్మెంట్ రాస్తే ఇవన్నీ అంటే 100 అంటే 100, 200 అంటే 200 నెంబర్స్ ప్రింట్ అయ్యేటట్టు మనం చేయొచ్చు అన్నట్టు. దానికోసం ఫర్ లూప్స్ వాడతాం. సో ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక స్టేట్మెంట్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, ఇంకా ఒక స్టేట్మెంట్ని చాలాసార్లు రన్ చేయాలన్నా, ఒక సిరీస్ని ప్రింట్ చేయాలన్నా, యూస్ కేసెస్ చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు అవన్నీ నేను చెప్పలేను. సో నార్మల్గా నేను బేసిక్గా ఫర్ లూప్స్ ఎలా వర్క్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ వినండి, అంతే చాలు. ఓకే, సో ఇది చూడండి, ప్రింట్ 0, 1, 2, 3. సో ఇలా చేస్తే ప్రింట్ అవుతుంది. సో ఇదే దాన్ని ఫర్ ఐ ఇన్ రేంజ్ 0, ఐ ఇన్ రేంజ్ 4 అంటే, సో ఐ వాల్యూ స్టార్ట్స్ విత్ 0 అవుతుంది. ఇక్కడ 4 ఇచ్చాము కదా, 4తో ఎండ్ అవుతుంది. స్టెప్ సైజ్ డిఫాల్ట్గా 1తో ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ రేంజ్లో 4 ఇచ్చామనుకో, అంటే 0 to 4 అంటే 0, 1, 2, 3 అంటే 4 నెంబర్స్ ప్రింట్ అవుతాయి అన్నట్టు. అంటే 4 ప్రింట్ కాదు, 4 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. జస్ట్ చూద్దాం ఎలా ప్రింట్ అవుతాయో. సో చూసారు కదా, 0, 1, 2, 3. ఓకే, సో ఇది చూద్దాం. సేమ్ అలానే జస్ట్ 6 వరకు ప్రింట్ అవుతాయి. అంటే 0 కూడా ఇంక్లూడ్ ఉంటుంది కాబట్టి అవి మొత్తం 7 నెంబర్స్ ఉంటాయి. 7 నెంబర్స్ ఉంటాయి కాబట్టి 0 to 6 వరకు ప్రింట్ అవుతాయి. సో చూసండి గైస్, 0, 1, 2, 3, 4, 5, 6. ఫర్ G in range, ఇక్కడ 3 to 10 అంటే స్టార్ట్స్ విత్ 3, ఎండ్స్ విత్ 10. ద డిఫాల్ట్ స్టెప్ సైజ్ అంటే, స్టెప్ సైజ్ అంటే ముందు వస్తుంది చెప్తా. నార్మల్గా ఇంక్రిమెంట్ అనేది డిఫాల్ట్గా 1 తోటి అవుతుంది. దాన్ని మనం 2 తోటి ఇంక్రీజ్ చేయొచ్చు, -1 తోటి ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రిమెంట్ కూడా చేయొచ్చు. 2, 3, 4 అంటే స్టెప్ సైజ్ మన ఇష్టం అన్నట్టు. సో అది దీని పక్కన కూడా మెన్షన్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్స్లో ఉంటాయి, అది కూడా చూద్దాం. ఇక్కడైతే 3 నుంచి స్టార్ట్ అయింది, 9 వరకు ఎండ్ అయింది అనమాట. స్టెప్ సైజ్ 1 అంటే గ్యాప్ ఏంటంటే 1, 1 ఉంది. ఓకే, నా ఇప్పుడు చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ 25 to 32 అంటే 25 నుంచి 32 వరకు ఉన్న నెంబర్స్ అన్ని ప్రింట్ అవుతుంది విత్ స్టెప్ సైజ్ 1. ఓకే, 25 నుంచి 31 వరకు, 32 ప్రింట్ కాదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫర్ హెచ్ ఇన్ రేంజ్ 10 to 20 స్టెప్ సైజ్ ఇస్ 2 అంటే స్టార్ట్స్ విత్ 10, ఎండ్స్ విత్ 20, ఇంక్రిమెంట్ బై 2. ఓకే, అర్థమవుతుందా? సో ఇది చూద్దాం. స్టార్ట్స్ విత్ 9, ఎండ్స్ విత్ 63. ద డిఫరెన్స్ స్టెప్ సైజ్ ఇస్ 7. సో ప్రింట్ ఐ కామా ఎండ్ ఈక్వల్ టు స్ట్రింగ్లో స్పేస్ పెట్టారంటే, సో ప్రింట్ అయ్యే వాల్యూస్ని స్పేస్తో సపరేట్ చేస్తుంది అన్నమాట. సో లెట్స్ సీ ద అవుట్పుట్ హౌ ఇట్ విల్ కమ్. సో ఇలా ప్రింట్ చేస్తుంది. సో ఈ ఎండ్ ఈక్వల్ టు ఇట్లా స్ట్రింగ్స్లో స్పేస్ పెడితే స్పేస్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు స్పేస్ బదులు కామా పెట్టారనుకో, కామా కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ స్పేస్ బదులు దాని ప్లేస్లో హ్యాష్ పెట్టామనుకో, హ్యాష్ కూడా ప్రింట్ అవుతుంది నెంబర్ మధ్యలో. అర్థం కావడానికి నార్మల్గా స్పేస్ పెడతాం, స్పేస్ కూడా ప్రింట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ -5 నుంచి 3 వరకు స్టెప్ సైజ్ అనేది 2. సో ఓకే, -5 ఇంక్రిమెంట్ స్టెప్ సైజ్ బై 2. సో ఇక్కడ చూడండి, -10 to -4 ద డిఫాల్ట్ స్టెప్. ఇక్కడ డిఫాల్ట్గా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి స్టెప్ సైజ్ ఇస్ 1 ఉంటుంది. ఓకే, సో ఇది కూడా సేమ్. సో ఇది కూడా చాలా సింపులే. దీని అవుట్పుట్ చూడండి. సో ఇక్కడ చూసారు కదా, ఇది ఎగ్జిక్యూట్ అవుతలేదు అంటే, సో మనం ఇంక్రిమెంట్ నుంచి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ ఇచ్చినప్పుడు స్టెప్ సైజ్ అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూద్దాం ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో. చూసారు కదా, 14, 5.
స్టెప్ సైజ్ -1 అంటే డిక్రిమెంట్ కావాలి. ఇది డిఫాల్ట్గా ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇది నాట్ పాసిబుల్ కాబట్టి ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ కాలే. సో ఇది ఒకసారి చూద్దాం. సో ఇది డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. పెద్ద నెంబర్ ఉంది అంటే 60 to 10 కదా, అంటే పైనుంచి కిందికి రావాలి. యాక్చువల్లీ ఇక్కడ మనం పైనుంచి కిందికి వచ్చేటప్పుడు ఇంక్రిమెంట్ అనేది డిఫాల్ట్గా స్టెప్ సైజ్ 1 ఉంది కాబట్టి అందుకే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాలే. సో ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటా. ఒకవేళ అర్థం కాబట్టి కామెంట్ పెట్టండి, మళ్ళీ మీకోసం వీడియో ఇస్తా. సో లాస్ట్ ఎగ్జాంపుల్ ఇది చూసేద్దాం. సో ఇది ఎర్రర్ వచ్చిందన్నమాట. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందో మనం పైకి పోయి తెలుసుకుందాం. సో నార్మల్గా అసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు స్టెప్ సైజ్, సో డిఫాల్ట్ స్టెప్ సైజ్ +1 ఉంటుంది. రేంజ్ ఓన్లీ వర్క్స్ విత్ ఇంట్ ఈ స్టేట్మెంట్ ఉంది కదా, రేంజ్ అనేది ఇంటిజర్ తోటి వర్క్ అవుతుంది. చూద్దాం. కాకపోతే ఇక్కడ పాయింట్స్లో ఇచ్చారు, అందుకే ఎర్రర్ వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేంజ్ స్ట్రింగ్స్తో కానీ ఫ్లోట్తో కానీ ఇంకా వేరే ఏ డేటా టైప్తో వర్క్ కాదు, ఓన్లీ ఇంటిజర్తో వర్క్ అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ మెయిన్ పాయింట్. చాలా ఎగ్జామ్స్లో కూడా నేను ఫేస్ చేశాను, గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.